పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే హరీష్ రావుకు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాసేపట్లో కేసీఆర్తో భేటీ కానున్న హరీష్ రావు కేసీఆర్తో భేటీ తర్వాత కమిషన్ విచారణకు హాజరవుతారు. ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందని గత విచారణలోనే హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. సో గతంలో కూడా క్యాబినెట్ పర్మిషన్ ఉంది, ఆమోదం ఉంది అనేది హరీష్ రావు చెప్పిన నేపథ్యం కూడా మనం చూసాం. సో మరోసారి ఈయన విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో సో ఏ అంశాలు విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్లుగా తెలుస్తా ఉంది. గతంలో కమిషన్ ముందు బహిరంగ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. ఆ సందర్భంలో కమిషన్ కు చాలా డాక్యుమెంట్స్ సమర్పించారు. అయితే ఆ కమిషన్ కు కొన్ని అనుమానాలు కావచ్చు, లేదంటే మరికొంత సమాచారం ఉన్నటువంటి సమాచారం కోసం హరీష్ రావుని మరికొన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా, క్లారిటీ ఇవ్వాల్సిందిగా, అట్లాగే డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే 2-3 సార్లు హరీష్ రావుకు సంబంధించినటువంటి స్టాఫ్ కమిషన్ ముందుకు వెళ్లి డాక్యుమెంట్స్ సమర్పించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి హరీష్ రావే స్వయంగా కమిషన్ ముందు హాజరయ్యి కమిషన్ అడిగినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అట్లాగే సమాచారాన్ని ఇస్తారు అన్నట్లుగా అందుతా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు కానీ రేపు కానీ కమిషన్ ముందు హాజరయ్యి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కమిషన్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో హరీష్ రావు వస్తున్నారు అన్నట్లుగా కమిషన్ నుంచి సమాచారం అయితే అందుతా ఉంది. ఇక హరీష్ రావు మరికొద్ది సేపట్లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అవుతున్నారు అన్నట్లుగా సమాచారం ఉంది. కేసీఆర్ తో భేటీ తర్వాత కమిషన్ ముందుకు రావాలా వద్దా అన్నటువంటి అంశాలన్నీ, లేదా స్వయంగా తానే హాజరు కావాలా, లేదంటే తన స్టాఫ్ ద్వారా డాక్యుమెంట్స్ పంపించాలన్నటువంటి విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ కి కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చింది. మెడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీల కింద గ్రౌండింగ్ బొంగలను కూల్చడం పైన కమిషన్ కు సమాచారం ఇవ్వకపోవడంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది, నోటీసులు జారీ చేసింది. అయితే 9వ తారీఖు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ రోజే తను హాజరవుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో ఆయన కూడా హాజరవుతున్నారు అన్నటువంటి సమాచారం అయితే కనిపిస్తా ఉంది. శేఖర్.